సమావేశంలో అనేక అంశాలని చర్చకు తీసుకొచ్చి తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ సాధన చేయడానికి వచ్చినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా చాలామంది చాలా రకాలుగా విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అన్ని పార్టీలు కూడా 2014 తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనం కూడా అంతో ఇంతో దానిలో కొట్టుకోబోతున్నాం అనేటువంటి బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే పార్టీలేమో ప్రజా ఉద్యమాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి ఎన్నికలే మార్గమని పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ పాదయాత్రలు నీటిగా రాజకీయ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద చర్చ తప్ప తెలంగాణ సాధన కోసం ఏం చేద్దామనేటువంటి ఒక కార్యాచరణ మనలో లేకపోవడం విషాదం అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా మనం చేస్తాను. అందుకే మన బలం ఎంత, మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని వీలైనంత మేరకు 2014లోపు పార్టీల మీద ఎక్కువపెట్టి, ప్రజాప్రతినిధులను ఎక్కువపెట్టి తెలంగాణ సాధన కోసం ఏం చేయాలో మనం అందరం కూడా ఒక కార్యాచరణ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తాం. ఎందుకంటే మరి ప్రతిపాదన ఎన్నికల ద్వారా తెలంగాణ రాదు, ప్రజా ఉద్యమాల ద్వారానే ఎన్నికలు వస్తుంది అనేటువంటిది అది అందరికి కూడా ఆమోదించగలిగినటువంటి మాట. కానీ మనం తెలంగాణ ప్రజా ఉద్యమంలో అనేక కోణాలని చూసాం. మీ పార్టీలు మీరు పెట్టుకోండి, మీ పదవులు మీరు పెట్టుకోండి, తెలంగాణ కోసం రాజీనామా చేయండి, రాజీనామా చేస్తే మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని దోచుకోవడానికి మిమ్మల్ని అదే సీట్లో కూర్చొని పెడతామని చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీలు ఏం చేశాయో మనం కళ్ళ ముందున్నటువంటి సజీవ సాక్షి. కాబట్టి ఈ పార్టీలన్నింటినీ కూడా ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించేటువంటి శక్తి ప్రజలకు ఉంది. కానీ ఆ శక్తిని కూడబెట్టేటువంటి నాయకత్వం ఈరోజు లేకపోవడం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం ఎన్నికల్లో పాల్గొనేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్నికల ద్వారా రాదు, ఉద్యమాల ద్వారానే వస్తుందని చెప్తున్నటువంటి మనం ఏ ఉద్యమాలు ప్రజలకు ఇచ్చి కలిసి వచ్చేటువంటి ప్రజల్ని ఏ మేరకు సంఘటితం చేస్తామనేదే మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి తెలంగాణ ఉద్యోగులుగా మరి సకల జనులకు సంబంధించినటువంటి అంశం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక తీవ్రమైనటువంటి పోరాటం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడిందనంటే ఇంతకుముందు చెప్పినటువంటి నేతలతో మనందరం కూడా ఏకీభవించాల్సినటువంటి అవసరం. అనేక సందర్భాల్లో ఉద్యమం ఉవ్వెత్తున వచ్చినప్పుడల్లా కూడా మాట్లాడింది, తర్వాత పడికేసినటువంటి సంగతి చూస్తాము. నిన్న వాయిదాలో మాట్లాడిన మాటలైతే అందరూ పార్లమెంట్ సెషన్లో ఈ సెషన్లో ఏదో ఒకటి జరగబోతుంది అనేటువంటి ఉన్నటువంటి మనం మళ్ళీ పార్లమెంట్ సెషన్ తర్వాత నేను రాష్ట్రానికి వచ్చి అభిప్రాయాలు తెలుసుకుంటాను అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. అంటే ఇంకా అభిప్రాయ సేకరణలో నిమగ్నమైనటువంటి కేంద్రం 2014 లేదా 19 వరకు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు లేవని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది చాలా ప్రతిపాదనలు చేశారు. టీఆర్ఎస్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎన్నికల్లో మా ఇద్దరం పార్లమెంట్లో ఉన్నాం, 15 మంది ఎమ్మెల్యేలను, మమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా రాజకీయ పార్టీగా అంచనా వేయడం లేదు, కాబట్టి మేము రాజకీయ బలంతో ముందుకు పోతాం అనేటువంటి మాటను వాళ్ళు దాచుకోవడం లేదు, చాలా స్పష్టంగానే ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా సంఘాలుగా మనం ఏం చేయగలమనేటువంటిది ఆలోచించుకొని పోవాలి తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి పనిని విమర్శిస్తూనే మనం కాలం గడపడం సరైనది కాదు అనేటువంటిది నా ప్రతిపాదన. మనం ఏం చేయగలుగుతామో అది చేద్దాం. ఆ విమర్శకి, ఆ కార్యాచరణకి ధీటుగా మనం కార్యాచరణ చేయగలుగుతామా, చేయకుండా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తామనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. కార్యాచరణకు ప్రయత్నిద్దాం. ఇద్దరుతో మొదలైనటువంటి కార్యాచరణ 2 కోట్ల వరకు కూడా పోవచ్చు. కాబట్టి ఆ కార్యాచరణకి మనం నడుము పెడదామని వీలైనటువంటి అన్ని కార్యాచరణలు తెలంగాణ ఉద్యోగులుగా పాల్గొంటామని, తెలంగాణ ప్రజాప్రతి చర్చ మంచి చర్చ, కానీ ప్రజలు ఇప్పటికే పాలకులు ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల భ్రమంలోకి ప్రజలు ముంచేసి మీటింగ్లో పెడుతున్నటువంటి సందర్భంలో మనం కూడా ఎన్నికలు వస్తున్నాయనేటువంటి భ్రమని మళ్ళీ ప్రజలకు కలిగించకుండా
ఉద్యమాల కార్యాచరణతో ముందుకు పోవాలని నేను భావిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. చైతన్య. దేవి ప్రసాద్ గారికి ధన్యవాదాలు.